పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఏరియాలో వాడవాడ జెండా అనే కార్యక్రమం భాగంగా వాళ్ళందరికీ మా జనసేన అనే పార్టీ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వచ్చిందని మెసేజ్ని పాస్ చేశాను. ఆ సందర్భంగా శ్రీకాకుళం సిటీని ఆనుకున్నటువంటి రూరల్ ప్రాంతం కూడా చాలా ఉంది. అందులో మహిళా అభిమానులు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవనివ్వండి, మెగా అభిమానులు అవనివ్వండి, కొన్ని సామాజిక వర్గాల నుంచి స్వచ్ఛందంగా కూడా చాలామంది బయటికి వచ్చి వాళ్ళ మద్దతును తెలియజేశారు. ఆ జెండా ఆవిష్కరణకు కూడాను చాలా బాగా సహాయ సహకారాలు అందించారు. మీరు ఇప్పుడు శ్రీకాకుళం సిటీని చూసుకున్నట్టయితే ఒక 5 నెలల క్రితం ఉండే ఎలివేషన్ ఎలా ఉందో ఈరోజు మన వాక్యూమ్ అనేది ఏ విధంగా క్లియర్ చేసుకుంటా పోతూ ఉన్నామనేది మీరు మీడియా ముఖంగా మీ అంతటి మీరే చూస్తే ఒకసారి రిజల్ట్ మీకు తెలుస్తుంది. అయితే నేను ఈ కార్యక్రమం ప్రచారంలో అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మన వ్యక్తిగత ఎజెండా కాకుండా పార్టీ మేనిఫెస్టో, పార్టీ సిద్ధాంతాలు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వాళ్ళ కార్యాచరణ ఏంది, మార్పు కోసం వీళ్ళు ఎటువంటి నిర్ణయాలతో ఒకవేళ వీళ్ళు గెలుపొందినట్టు జనసేన తరపున గెలుపొందితే ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతారు, ఏ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటున్నారు అనేవి కూడా మీరు చెప్పాలి. ఒక్క అభిమానులు అనే వర్గానికి పరిమితమైంది ఈ పార్టీ చాలామంది చెప్పుకునేవారు. ఈరోజు అదే ప్రత్యర్థులు అభిమానులే అనుకుంటే వాళ్ళు ఈ మధ్యకాలంలోనే రకరకాల పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సామాజిక వర్గానికి ఇది ఇస్తామని, ఆ సామాజిక వర్గానికి ఇది ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసేన రాకముందు వేరేగా ఉండేది. వచ్చి మనం ప్రత్యక్ష రాజకీయాల వైపు నిస్వార్థంగా సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళబోతున్న పార్టీ అని తెలిసిన తర్వాత వాళ్ళలో కూడా కొంచెం ఓటు బ్యాంకింగ్ గల్లంతవుతుందనే భయబంధువులను మనకు గురి చేశామంటే దిస్ క్రెడిట్ goes to Pawan Kalyan sir because of his honesty, and the people who are contesting from Srikakulam also, they are very well versed people and they are very different versatile people, అండ్ వాళ్ళందరూ కూడా ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు. ఇదంతా మన పార్టీకి ఒక బిగ్ డెబట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. పాలకుల పరిస్థితి ఎలా ఉంటుందనేది పీపుల్ ఇప్పటికే చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఇదిలా ఈ స్ట్రెంత్ని కంటిన్యూ చేసుకుంటా పోతే డెఫినెట్లీ విల్ ఓన్ దిస్ శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ సీట్ అండ్ విల్ గివ్ టు పవన్ కళ్యాణ్ యాజ్ అ గిఫ్ట్. అయితే మనం ఒక 2 కీలక అంశాలను మన మేనిఫెస్టోలో పెట్టామండి. పేరుగాంచినటువంటి ఏ పెద్ద పార్టీకి కూడా రాలేటువంటి ఆలోచన అండి ఇది. ఒక చిన్న 500 రూపాయల ఇంటి సరుకులను అందించడానికి ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా 6,000 రూపాయలు 6,500 రూపాయలు ఖర్చు పెడుతుందండి. క్వాలిటీ ఫుడ్ కూడా తినలేకపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టి 6,500 పెట్టి 500 రూపాయలు అందిస్తున్నారు. పైగా వచ్చింది కూడా క్వాలిటీ లేకుండా ఉంది. కాబట్టి ఇదేదో అందులో 50% ఆఫ్ మనీని ఆ ఇంటి గృహిణికే చేరితే చాలా బాగుంటుంది కదా. వాళ్ళకి నచ్చిన సరుకు వాళ్ళే కొనుక్కుంటారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇన్నోవేటివ్ థాట్ అండ్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ గివింగ్ దేర్ వార్మ్ వెల్కమ్. తప్పకుండా దీన్ని మహిళలైతే చాలా మంచి మహత్తర కార్యక్రమంగా స్వీకరిస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళకి చెప్పడానికి అలవు లేదు. కానీ తప్పకుండా ఓట్ అనే వెపంతో మట్టుగా మనకి ఒక మంచి సీట్లను కొల్లగొట్టి ఒక అభ్యర్థులను ఇచ్చే పరిణామంగా కనిపిస్తుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ లేనటువంటి మహిళలందరూ కూడాను, పేదవారికి కానీ ఎవరైనా కానీ ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఉంటే లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఫ్రెష్గా అప్లై చేసుకుని ప్రతి వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇది కూడా ఈ 2 కూడా ఒక సామాన్యుడికి ఎంతో ఘోరంగా ఈ మధ్యకాలంలో ఈ పెట్రోల్, డీజిల్ వీటి రేట్లు పెరిగిపోయిన కారణంగా ఇవి ఫ్రీగా ఇస్తామంటే వాళ్ళ తాలూకా అభ్యున్నతికి మనం ఎంతో చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం. ₹10 స్కీము, పావలకు స్కీము, రుణమాఫీలని అవని ఇవని పబ్లిక్ ధనాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్న సందర్భంలో ఒక్క రేషన్ డిపోల దగ్గర వచ్చినటువంటి మనీని సేవ్ చేసి అందులో మిగిలిన మనీతోనే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తూ ఇంకా ప్రభుత్వానికి ఖజానాకి మనం డబ్బులు చూపిస్తున్నామండి. సో ఇట్లాంటి మహత్తర కార్యక్రమానికి మహిళలనే కాదు, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కానీ తప్పకుండా శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తునైతే మట్టుగా ఒక ఓట్ బ్యాంకింగ్ కొల్లగొడతామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.